దేవుని ఉన్నతమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఫిలెమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు ఈ పత్రిక రాశారు. క్రీస్తు శకం దాదాపు 60లో ఈ పత్రిక రాయడం జరిగింది. ఎందుకు ఈ పత్రిక రాయడం జరిగిందంటే, పౌలు గారు ఖైదీలో ఉన్నప్పుడు ఫిలెమోను దాసుడైన ఒనేసియం పారిపోయి పౌలు ఉన్న స్థలానికి వచ్చాడు. పౌలు గారు అతనికి సువార్తను వినిపింపజేసి తను క్రీస్తు ప్రేమను గుర్తెరిగేటట్లుగా చేయగా అతను యేసు ప్రభువును నమ్ముకున్నాడు. ఇప్పుడు పౌలు అతన్ని తన యజమాని దగ్గరికి పంపాలని భావించి అతని పేరు ప్రయోజనం అని అర్థం ఫిలెమోను అంటే. అంతకుముందు అతడు ఏమాత్రం ఉపయోగం లేనివాడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దైవ సేవకుడికి అదేవిధంగా ఫిలెమోనుకు ఉపయోగకరంగా ఉంటాడని ఈ ఒనేసియం అనే పేరుకు ప్రయోజనం ఇప్పుడు ప్రయోజనకరంగా మారాడని ఫిలెమోనుకి ఉత్తరాన్ని రాస్తూ అతన్ని చేర్చుకో, అతన్ని ద్వేషించొద్దు, అతన్ని గెంటేయొద్దు, దేవుని పిల్లల పట్ల నువ్వు చూపించాల్సిన ఆదర్శవంతమైన ప్రేమ ఇదిగో ఒనేసియం పట్ల కూడా చూపించు అని ఈ ఉత్తరాన్ని రాశాడు. ఫిలెమోను కోసం ప్రార్థన చేస్తున్నానని అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ అతని యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో వివరిస్తూ ఉన్నాడు. ఈ ఫిలెమోను ధనవంతుడు. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా సువార్తను విని యేసు ప్రభుని కుటుంబం అంతా నమ్ముకున్నారు. ఈ ఫిలెమోను భార్య ఉంది, ఆమె పేరు అప్పియా. ఈమె దేవుని పరిచర్యలో సహకారిగా ఉంది. సంఘాన్ని ప్రేమించే మనసు ఆమెకుంది. అందుకనే ఆమెకు చెబుతున్నాడు, ప్రియమైన అప్పియా అని కూడా ఆమెను కూడా మెన్షన్ చేస్తున్నారు ఇందులో. తిమోతి ద్వారా ఈ ఉత్తరాన్ని రాస్తూ పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుని దగ్గర నుంచి మీకు సమాధానము, దేవుని దగ్గర నుంచి మీకు కృప కలుగుతాయి. దేవుని పట్ల ఎవరైతే పవిత్రమైన మనసు కలిగి ప్రేమ భావం కలిగి నమ్మకంగా ఉన్నారో వారికి ఈ విషయాలు నేను రాస్తున్నానని చెప్తూ, ఫిలెమోను దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నాడని, దేవుని పట్ల ప్రేమను కనబరుస్తూ ఉన్నాడని, అందుకనే నేను ఎప్పుడు కూడా నిన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ నీ గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్పాడు. వాస్తవానికి ధనం కలిగిన వారు ప్రభు దగ్గరికి రావాలంటే కొంచెం కష్టతరమైన పనే. అందుకని ప్రభు చెప్తారు, సూదె బెజ్జములో ఒంటె దూరుట సులభము, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని. కానీ ఫిలెమోను ప్రభువుని తెలుసుకున్నాడు. అందుని బట్టే దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నానని చెప్తూ, నీ నమ్మకం, నీ సహవాసం చాలా శ్రేష్టమైనది, అది అద్భుతమైన ఫలాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు ద్వారా నీవు అది సొంతం చేసుకున్నావు, అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను అని చెప్పాడు. మరి నేటి దినాల్లో యేసుక్రీస్తుని బట్టి నువ్వు ఏమి సొంతం చేసుకున్నావు?
ఫిలోమోనట దేవుని ప్రేమను సొంతం చేసుకున్నాడట. ఇతరులతో సహవాసాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడట. అంటే ఇంతకు ముందు అతని స్థితి ఎలాంటిది? ఇతరులతో సహవాసం చేసేవాడు కాదు. ఇతరుల పట్ల ప్రేమ కలిగిన హృదయం ఉండేది కాదు. ఎందుకంటే అతను ధనవంతుడు గనుక, నాయకుడు గనుక ఎవరితోనూ పెద్ద పట్టింపు ఉండేది కాదు. లెక్కలేనితనంగా ఉండేది. ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమయ్యావు నువ్వు? క్రీస్తు ప్రేమను నువ్వు సొంతం చేసుకుని ప్రభువును బట్టి ఆనందిస్తూ దేవుని యొక్క ఆదరణ నీకు కలిగిందని తన జీవితం ఎలాగున మార్చబడిందో వివరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, ఒకప్పుడు నీ జీవితం ఏంటి? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? నేటి దినాన ప్రభు నిన్ను ఎలాగున మార్చాడు? నీ స్థితి ఎంత ఆనందంగా ఉంది? నువ్వు ఎంత ఆదరణ పొందుతున్నావు? ప్రభు ప్రేమలో ఎంతగా ఎదుగుతున్నావు? క్రీస్తు స్వారూప్యాన్ని ఎంతగా ధరించుకున్నావు? దైవత్వపు గుణ లక్షణాలను ఎలాగున నువ్వు కలిగి ఉన్నావు? దేవుని శక్తిని, సామర్థ్యాన్ని, ఆత్మను, అభిషేకాన్ని, దేవుడు అనుగ్రహించేటువంటి కృపను, వరములను నువ్వు ఎలాగ పొందుకున్నావు? దేవుని కొరకు బ్రతకగలిగిన ఆ మనసు నీకు ఎలాగొచ్చింది? ఇదంతా దేవుని ఉచితమైన ప్రేమ వలన, ఆయన అనుగ్రహం చూపించడం వల్లనే కదా. ఒకప్పుడు జనాల చేత తృణీకరించబడే వ్యక్తివి ఈరోజు ప్రేమించబడుతున్నావు అంటే ఇది కేవలము దేవుని యొక్క ప్రేమ కాదా? నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తాడా అంటే అవును, ప్రేమించాడు అని చెప్పడానికి నువ్వే ఒక గొప్ప సాక్ష్యం. అందుకనే ఈ ఫిలోమోనుతో అంటారు, ఫిలోమోను నీ జీవితం ఎంత చక్కగా మారింది. మారిన నీ జీవితం అలాగే ఉండిపోకూడదు. అదేమవ్వాలంటే నీ సహోదరుడి పట్ల కూడా నీ హృదయం అదే ప్రేమను చూపించాలి. అంటే ఒనేసిముని ఏం చెప్తున్నాడు? ఒనేసిము వాస్తవానికి ఫిలోమోను కొనుక్కున్న జీవిత ఖైదీగా ఉన్న బానిస. ఈ బానిస ఇంట్లోంచి పారిపోయాడు. బహుశా క్రీస్తుని ఎరగక ముందు టార్చర్ పెట్టాడో ఏంటో, తట్టుకోలేకో తిరమాలతనమో ఇంట్లోంచి పోయాడు. పోయి ఎక్కడికి వెళ్ళాడు? పౌలు గారు జైల్లో ఉంటే ఆ జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు? యేసు ప్రభువుని తెలుసుకోవడానికి అతనికి అక్కడ దొరికింది అవకాశం. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు? పౌలు గారు సువార్తను ప్రకటించితే ఒనేసిముకు మారు మనసు వచ్చింది. చాలా సంవత్సరాలు జైల్లో పౌలు గారికి పరిచర్య చేశాడు. ఎందుకంటే ఈ ఫిలోమోను రాసిన పత్రిక 60లో రాయబడింది క్రీస్తు శకం. తిమోతికి రాసిన పత్రిక 67లో రాయబడింది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చివరి వచనాల్లో రాయబడి ఉంటది, మార్కు, అరిస్కాకు, దేమ, లూక వందనాలు చెప్తున్నాడు అన్నాడు. అంటే దేమ అప్పుడు పౌలు గారితో పాటు ఉన్నాడు 60లో. 67కి వచ్చేటప్పటికి తిమోతి రాసిన పత్రికలో మాట్లాడుతూ దేమా నన్ను విడిచిపోయాడు అంటాడు. అంటే ఈ పత్రిక రాయడానికి ఆ పత్రిక రాయడానికి మధ్యలో ఒనేసిము ఎంటర్ అయ్యాడు. అందుకే ఒనేసిము బహుశా ఒక 4-5 సంవత్సరాలు ఉండొచ్చేమో నా అంచనా ప్రకారంగా. అంతకాలం అక్కడ ఉండి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని ప్రేమను పూర్తిగా తెలుసుకొని దేవుని కొరకు బ్రతకటానికి ఇష్టపడ్డాడు. పౌలు గారు చెప్తే మరలా ఫిలోమోను అన్న తన యజమానుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడిపోయాడు. అంతగా మార్పు చెందేశాడు.
మరి ఇప్పుడు అంతకు ముందే క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటువంటి ఫిలెమోను ఒనేసిము పట్ల అంత ప్రేమ అప్పుడు చూపించలేదు, లేకపోతే ఒనేసిము అక్కడ ఉండడం ఇష్టపడలేక బయటకు పోయాడు, మొత్తానికి బయటకు వచ్చాడు. కానీ బానిస ఎప్పుడు కూడా యజమానుని దాటుకుని వెళితే యజమానుడు చంపే హక్కు వాళ్ళకు ఉంది. మరి ఇప్పుడు అది భయం. ఇప్పుడు మళ్ళా నేను తిరిగి వెళ్ళగలిగితే వెళితే నా యజమాను నన్ను ఊరుకుంటాడా? ఇంతకాలం నేను అతను విడిచిపెట్టి వచ్చేసానే, మరి అతను నన్ను సహిస్తాడా, మళ్ళా చేర్చుకుంటాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో మామూలు వ్యక్తి అయితే కుదరదు, చంపేస్తాడు, లేకపోతే కఠినంగా శిక్షిస్తారు. ఇప్పుడు రెండిటికి సిద్ధమైపోయాడు. అవసరమైతే ఏమైనా పర్వాలేదులే, నేను వెళ్తాను యజమానుడి దగ్గరికి అని. పౌలు గారు దేవుని ప్రేమను చూపించి మారిస్తే ఇప్పుడు ఫిలెమోనుకి ఉత్తరం ఎందుకు రాయాల్సి వచ్చిందనంటే ఒనేసిము కొరకు సిఫారసు రాస్తున్నాడు. ఇంతే, ఈ లెటర్ అంతే. ఒనేసిముని మరలా తన యజమానుడి దగ్గరికి పంపించాలి. మరి ఎందుకండి బానిసత్వంలో ఉన్న వ్యక్తి దగ్గర పంపించాలంటే ఇతను దొంగతనంగా పారిపోయి వచ్చాడు. అది దొంగతనం, అలాగ పారిపోయి రాకూడదు. తన యజమానికి ఇష్టం లేకుండా బయటకు వచ్చాడు, అలా కుదరదు. యజమానికి ఇష్టమైతేనే రావాలి తప్ప యజమాని ప్రమేయం లేకుండా బయటికి రాకూడదు. అందుకే మళ్ళీ వెళ్ళాలని చెప్తున్నాడు. మరి వెళ్తే చేర్చుకుంటాడా? కష్టం కదా. అందుకనే నేను బంధకములో ఉన్నప్పుడు నేను కన్నాను ఈ ఒనేసిముని. ఒక దైవజనుడు ఒక తండ్రిగా బిడ్డలను కన్నాడట. అంటే ఒక వ్యక్తి రక్షించబడితే ఆయన ఆత్మీయంగా కన్నాడు. అందుకనే అయ్యగారు అని పిలుస్తారు. అయ్యగారు అని అంటే ఏదో అనుకుంటారు, కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు. అయ్యగారు అని పిలుస్తారు. అయ్యగారు అంటే తిరుమలలోళ్ళారా, అయ్యగారు అంటే నాన్నగారు అని అర్థం. అయ్యా అంటే నాన్న. ఈ కాలంలో డాడీ అని పిలుస్తున్నారు. కొద్ది కాలం ముందు మా తాతయ్య కాలంలో అయ్యా అని పిలిచేవాళ్ళు. అంతే. అయ్యగారు అంటే ఏదో అందరం ఎక్కేసినట్టు ఏం కాదు, నాన్నగారు అని పిలుస్తున్నారు. కొంతమంది డైరెక్ట్ గా డాడీ అని పిలుస్తారు, కొంతమంది డైరెక్ట్ గా నాన్నగారు అండి అని పిలుస్తారు. పిలవచ్చా అంటే పిలవచ్చు, తప్పేముంది. మరి తండ్రి అని పిలవద్దని ఉంది కదండి, మీరు తండ్రి అని పిలవకూడదు కదా అని బైబిల్లో యేసయ్య చెప్పారు కదా అంటే దాని అర్థం ఏంటి అంటే తండ్రి గురువుగా పిలవద్దు అని అర్థం ఏంటి అంటే ఇక గురువు గారిని దేవుడు స్థానంలో పెట్టేసి ఆత్మీయ తండ్రిని దేవుడు స్థానంలో పెట్టేస్తుంటారు చాలా మంది. ఆ స్థానం ఇవ్వద్దు. మరి అలాగనుకుంటే ప్రతి కన్న తండ్రిని నాన్న తండ్రి అని పిలరా, డాడీ అని పిలరా? మరి ఆత్మీయ తండ్రిని డాడీ అని పిలవద్దా? మరి ఆత్మీయంగా కన్నానని చెప్తున్నాడుగా. నేను మీకు తండ్రిని అని పౌలు గారు ఇంకో చోట చెప్తారు. అందుకనే తండ్రి అని పిలవచ్చు, డాడీ అని పిలవచ్చు, తప్పేం కాదు. ఆత్మీయ తండ్రిని అయ్యగారు అని పిలితే అది అసలు తప్పే కాదు, అదేదో పెద్ద గొప్ప ఏం కాదు, సర్వసాధారణమైన మాటే. అందుకని నేను ఆత్మీయంగా నేను కన్న కుమారుడైన ఒనేసిము కోసం నీతో ఈ మాటలు చెప్తూ బ్రతిమలాడుతున్నాను. అతను మునుపు నీకు నిష్ప్రయోజనకరంగా ఉన్నవాడే, వేస్టే. కానీ ఇప్పుడు ఏమయ్యాడు తెలుసా? నాకు ప్రయోజనకరంగా మారాడు అతను. అంత మాత్రమే కాదు, నీకు కూడా ప్రయోజనకరమైన వ్యక్తిగా మారిపోయాడు. అసలు ఒనేసిము అంటే అర్థం ఏంటి? ప్రయోజనకరం. మరి పేరుకి తగిన జీవితం అతనికి వచ్చింది. ఎప్పుడొచ్చింది? యేసుక్రీస్తు అతను హృదయంలోకి వచ్చిన తర్వాత అతని జీవితం మార్చబడింది. అబ్రహాముగా మార్చబడ్డాడు, అప్పుడు ఫలింపు కలిగిన వాడుగా ఉన్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, అప్పుడు దైవికమైన ఆశీర్వాదాన్ని అతను సొంతం చేసుకున్నాడు. ఈ రోజున నీ పేరుకు తగిన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దైవత్వపు గుణ లక్షణాలు నీలో కనబడుతున్నాయా? జ్ఞాపకం చేసుకో. నా ప్రాణం ఎవరు? ఒనేసిము అంటున్నాడు. ఏమి అద్భుతం, నా ప్రాణంలో అంటాడు అంటున్నాడు.
అంత ప్రేమ ఒనీసిం సంపాదించేసుకున్నాడు. దైవజనుడికి ఎంత ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడో చూడండి. ఈరోజు మీ ఆత్మీయ తల్లిదండ్రులకు నువ్వు ప్రియమైన వ్యక్తిగా ఉన్నావా? నా ప్రాణం అని నీ గురించి చెప్పగలరా? అంత ప్రేమ ఒనీసిం పట్ల. మరి ఒనేసిం ఎలాగ మారాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నా ప్రాణం అనాలి అని అంటే ఎంతో ప్రియమైన వ్యక్తి అయితే గాని. చాలా మంది సహోదరులు అంటారు, నా భర్త నాకు ప్రాణం అని అంటారు. కానీ పురుషులు మాత్రం నా భార్య నాకు ప్రాణం అని చెప్పడం చాలా కష్టమే. లవర్ను మాత్రం చెప్తారు నా ప్రాణం. అంత పెద్ద మాట చెప్తున్నాడు ఒనేసిం. ఎవరనుకున్నాడు? నా ప్రాణం. ఈ మాట నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఒక ఆత్మీయ తండ్రికి ప్రాణంగా ఉండేటువంటి బిడ్డలు ఉన్నారా? ఈ మాటలు వింటున్న వారులారా, మరి మీ ఆత్మీయ తల్లికి తండ్రికి నా ప్రాణం, నా ఆత్మీయ కుమారుడు అని చెప్పే స్థితికి నువ్వు ఎదగాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటున్నాను. నా యుద్ధ అతను ఉంచాలనుకుంటున్నాను, కానీ అది సమంజసం కాదని నా ఉద్దేశం. పౌలు గారు అనుకుంటే తన దగ్గర ఉంచి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఒనేసిం నా దగ్గరే ఉన్నాడు, నువ్వేం బాధపడుకో అని చెప్పగలడు. కానీ ఏమంటున్నాడు? అతడు నీ దాసుడు కనుక అతను నా దగ్గర పెట్టుకుంటే అది బలవంతం అవుతుంది. నీకు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టమే నేను చెప్తే, కానీ నీ ఇష్టంతో అతను నా దగ్గరికి రాలేదు గనక నీ సమ్మతి లేకుండా తనను నా దగ్గర ఉంచడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ దాసుణ్ణి నీ దగ్గర పంపిస్తున్నాను. ఇప్పుడు అతన్ని దాసుడుగా చూడొద్దు, సహోదరుడుగా చూడు. ఎందుకు? క్రీస్తులో అతను నీకు సహోదరుడయ్యాడు. నువ్వు రాజువైనా నీ దగ్గర బానిస ఉంటే, నువ్వు క్రీస్తుని తెలుసుకుని ఉంటే అతను నీకు క్రీస్తులో సహోదరుడే. నువ్వు యజమానుడు అయినా నీ దగ్గర పనోడు ఉంటే క్రీస్తులో అతను నీకు సహోదరుడే. ఒక దగ్గర వాస్తవంగా జరిగిన విషయం ఏంటి అని అంటే, ఒక యజమానుడు వారింట్లో పనివారు ఇద్దరు కూడా ప్రభుని నమ్ముకున్నారట. ఒక దైవ సేవకుడు చెప్పాడు నాకు, వాళ్ళిద్దరూ యజమానుడిగా తన పని చూసుకుంటాడు, ఆ ఇంట్లో పనివాడుగా తన చక్కబెట్టాల్సిన పని చక్కబెడతాడు. అయితే ఆదివారం వచ్చేటప్పటికట ఇద్దరు కూడా రెడీ అవి మందిరానికి వెళ్తారట. మందిరానికి వెళ్ళిన తర్వాత ఆ యజమానుడు తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడంట. ప్రార్థన అయిన తర్వాత మరల ఇంటికి వస్తాడు. యజమానుడి పని యజమానుడిదే, దాసుడి పని పనివాడి పని పనిదే. ఆదివారం నాడు నా సహోదరుడని చెప్తాడట, మరి మిగతా రోజులు తన పనోడు, తన ప్రేమగానే చూస్తాడట. చూడండి ఎంత గొప్ప మనసు. యజమానుడిని కదా నా పక్కన నువ్వు కూర్చోవడం ఏంటని ఎప్పుడు అంటట. ఎందుకంటే క్రీస్తులో నువ్వు నాకు సహోదరుడివి. కానీ ఈ రోజున రేంజ్లు కావాలి జనాలకి. నీ రేంజ్లు నశించును గాక. క్రీస్తులో నువ్వు సమానమే, నీకంటే ఎక్కువ తక్కువ అని ఎవరిని భావించవద్దు. ఎవరిని భావించవద్దు. అందరూ కూడా సమానమే. నువ్వు తను చేర్చుకోవాలని చెప్తూ ఎల్లప్పుడూ నీతో ఉండడానికే కావాలి. ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వచ్చాడు, కొద్ది కాలం నిన్ను వదిలేశాడు, కానీ ఇక పర్మనెంట్గా ఉండిపోతాడు. ఇంతకుముందు ప్రయోజనం లేనివాడుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రయోజనకరంగా నీ దగ్గర ఉండిపోతాడు. కొన్నిసార్లు కొన్ని మనకు దూరం అయితే, కొంతమంది దూరం అయితే నష్టం కాదని ఈ ఒనేసిము జీవితం ద్వారా, ఫిలోమోను యొక్క బ్రతుకు ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కోల్పోయామా పోని, నష్టపోయాం పోని, పాడేసుకున్నాం పోని, విడిచిపోయారా పోని, పట్టించుకోలేదా మానేని, పర్లేదు. దేవుడు తిరిగి మనకి ఇస్తే అది ప్రయోజనకరంగా మారుతుందని గమనించాలి. ఒకవేళ తను నీకు లాస్ చేశాడు చాలా కాలం లేకపోవడం వల్ల, ఆ లాస్ని నా అకౌంట్లో రాసేయి. అయినా నువ్వు ఆత్మీయంగా నా బిడ్డవు గనక నువ్వే నాకు ఎంతో రుణపడి ఉన్నావు అని గుర్తుపెట్టుకో. నువ్వు అతన్ని చేర్చుకుంటావని నాకు తెలుసు.
నీ మనసు నాకు తెలుసు, నీ ఆలోచన విధానం నాకు తెలుసు, నా మాట వింటావని నాకు తెలుసు అని ఆ ఉత్తరాన్ని రాస్తూ ముగిస్తూ అంటాడు, నేను నీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను, నా కోసం నువ్వన్నీ సిద్ధం చేయి, త్వరలోనే నీ దగ్గరికి వస్తానని, తాను పిలోమన్ ఇంటికి వస్తానని కబురు పంపిస్తున్నాడు ఈ యొక్క ఒనేసిం ద్వారా. ఒనేసిం ఇంటికి పంపించడంలో 2 ఉద్దేశాలు. మరలా యథావిధిగా తన పనిలో ఉండాలి, రెండోది పౌలు గారు రాబోతున్నారనే కబురు తెలియాలి. ఈ 2 అందే అక్కడ. ఈ రోజున మనం ఒక ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి. ముందు ప్రయోజనం లేని వ్యక్తిగా బ్రతుకుండొచ్చు, కానీ క్రీస్తుని కలిగిన తర్వాత దేవుడు నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చేస్తాడు. ఇది వాస్తవం. దైవికమైన మనసు, దైవికమైన భయం, దైవికమైన గుణగణాలను అలవరుచుకోగలిగితే నువ్వు అందరికీ దీవెనకరంగా మారతావు. ఈరోజు దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. ప్రభా, ఒనేసిములాగా ఉపయోగం లేని వ్యక్తిగా ఒకప్పుడు అతనున్నట్లు ఇప్పుడు నేనున్నాను, నన్ను ఇప్పుడు ప్రయోజనకరంగా మార్చు అని ప్రభుని వేడుకో. ఆయన నిన్ను అనేక మందికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఖచ్చితంగా మారుస్తాడు. అటు కృప భాగ్యం ప్రభు నిశ్చయముగా నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.